హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి ఫుడ్స్. ఈరోజైతే శివరాత్రి వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుగురించే ఈ ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం. క్లీన్ ఎట్లా చేస్తానంటే, ఫస్ట్ సజ్జ మీద ఉన్న సామాన్లు అన్నీ తీసి స్టీల్ సామాన్లు అవన్నీ ప్లాస్టిక్ సామాన్లు, మన ఫంక్షన్లకు అయ్యే సామాన్లు అన్నీ సజ్జ మీద కట్టి పెడతాం. అవి ఏం చేస్తానంటే కవర్లన్నీ జిడ్డు జిడ్డు అయిపోతాయి కిచెన్లో. ఆ కవర్లన్నీ తీసి వేరే కవర్లకు మార్చుతాను, కొత్త కవర్లు వేసి మారుస్తాను. నేనైతే ఫస్ట్ స్టీల్ సామాన్లు అవన్నీ ఒక దాంట్లో వేస్తాను. తర్వాత ప్లాస్టిక్ సామాన్లు, డబ్బాలు అవన్నీ అయితే మళ్ళీ వేరే దాంట్లో వేస్తాను, వేరే బ్యాగ్లో వేస్తాను. ప్లాస్టిక్ సామాన్ సపరేట్ వేస్తా, స్టీల్ సామాన్ సపరేట్ వేస్తాను. బోనాలకు సంబంధించినవి బకెట్లు, క్యాన్లు, సర్వలు అయితే అవి సపరేట్ వేస్తాను. ఇట్లా మూడు కవర్లు అయితే సపరేట్ సపరేట్ చేసి పెడతాను. ప్లాస్టిక్ సామాన్లన్నీ అందులో వేసి పెడుతున్నాం. ప్లాస్టిక్ సామాన్లు వేసిన తర్వాత అవన్నీ కవర్లో కట్టి పెడతా. తర్వాత ఏంటంటే స్టీల్ సామాన్లు, సర్వలు, క్యాన్లు, చెంబులు, బోనాలకు సంబంధించినవి అన్నీ మనం ఫంక్షన్లో ఏం వాడతామో అవన్నీ బకెట్లు అవన్నీ తీసి మళ్ళీ కొత్త కవర్లో వేసుకుతాను. వేసి అవి కూడా కట్టి పైన పెట్టేస్తాను. సజ్జ మీద ఉన్న సామాన్లన్నీ ఒకరోజు మొత్తం క్లీన్ చేసి, నీట్గా క్లీన్ చేసి సజ్జ పైన పేపర్లు వేసి ఈ సంచులన్నీ బ్యాగ్లో పైన పెట్టేస్తాను. పైన పెట్టేసి ఇక మళ్ళీ కింద సామాన్లు ఏంటంటే నెక్స్ట్ డే చేస్తాను. కింద అన్నీ వాష్ చేసి నెక్స్ట్ డే చేస్తాను. అన్నీ ఒక్కరోజు అంటే కావడం కష్టం కాబట్టి పైన ఒకసారి కింది ఒకసారి చేస్తాను. ఇంతే అండి ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.